తిరుమల శ్రీవారి సేవలు. స్వామివారి తోటలో కొండ మీద సదాశివన్ బ్యాక్ సైడ్ శ్రీవారి తోటలు ఉంటాయి. గులాబీ పూలు కొయ్యొచ్చు. ఆ కోసిన పూలు అందరం కూడా ఒక చోటకి చేరుస్తాం. ఆ పూలు కోసినవన్నీ అలా ఒక చోటకి చేర్చుకుంటాం. మనం ఎన్ని పూలు కోసామో అవన్నీ గులాబీ పూలు, చామంతి పూలు, లిల్లీలు, ఎన్ని రకాలో ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కానీ మేము గులాబీ పూలు తోటకెళ్ళి గులాబీ పూలే కోసుకున్నాం. బకెట్లు అన్నీ బుట్టలు అన్నీ ఇస్తారు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు. అలా కోసి స్వామివారి దగ్గరికి ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి ఆ పూలు మనం అక్కడ పెడతాము. మనకు అవకాశం ఇస్తారనమాట. నిజంగా శ్రీవారి సేవకి అలా ఆయన తోటకెళ్ళి మన పూలు కోసుకోవటం మన అదృష్టం. అవి తీసుకెళ్ళి అక్కడ తులసి దళాలు, అందరూ కోసిన పూలు ఇవన్నీ కూడా మాల కడతానికి అనుమతిస్తారు. మనం సేవ చేసుకోవచ్చు అనమాట. తులసి మాల కట్టచ్చు, పూల మాల కట్టచ్చు. మాల రాని వాళ్ళు తులసి దళం కోసం. ఇది అనంతాళ్వారు ఆశ్రమం అనమాట. మన స్వామివారిది అనంతాళ్వారు అన్నారు కదా, ఆ స్వామివారు గడ్డం మీద పొలిగేస్తే దెబ్బ తగులుతుంది కదా, అక్కడ జరిగింది అని అనమాట. లక్ష్మీదేవి పూజ కోసం వచ్చినప్పుడు చెట్టు కట్టేస్తారు, కనపడే చెట్టు. ఆ చెట్టు కట్టేస్తే స్వామివారు వచ్చి విడిపిస్తారనమాట. అది అనంతాళ్వారు ఆశ్రమం. ఇదేమో స్వామివారికి వెన్న పాలు కాచి పెరుగు చేసి వెన్న తీసి నైవేద్యంగా తీసుకెళ్తారు. నవనీత సేవ అన్నమాట. సేవకులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇదేమో స్వామివారి ఊంజల సేవ. సాయంత్రం పూట 5 అయ్యేసరికి ఊంజల సేవ జరుగుతుంది. రోజు మాడవీధి ఊంజల సేవ అవ్వగానే ఇట్లా మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపుకి వెళ్తాం. అంతా కూడా స్వామివారికి డ్రెస్సు కోడ్ ఉన్న వాళ్ళకి స్వామివారి మాడవీధుల్లో అలా వెళ్ళే అవకాశం మనకు వస్తుంది. ఎంత అదృష్టమో చూడండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సేవ చేయడానికే చేయడానికే ట్రై చేయండి. ఎందుకనంటే మనం ఎన్నో అద్భుతాలు చూస్తాము, ఆనందాన్ని షేర్ చేసుకుంటాం. మేము నుంచి మా భారతీ గారు అనమాట, ఆవిడ ద్వారానే మనం సేవలకు వెళ్తాం అందరం. అక్కడ అయ్యవార్లు నైవేద్యం పట్టుకోండమ్మా అని చెప్పేసి ఫ్రూట్స్ పళ్ళు మాకు ఇచ్చారు, భారతీ గారికి నాకు. ఆ ఫ్రూట్స్ పళ్ళు ఆ మాడవీధుల్లో స్వామివారి ఊరేగిస్తూ అలా తీసుకెళ్తా ఉంటే అసలు ఆనంద పర్యంతం అయిపోయింది. అక్కడ చాలామంది ఉన్నారు. అంతమందిలో కూడా మనల్ని పిలిచి స్వామివారి నైవేద్య ప్రసాదం పట్టుకున్నామని చెప్పేసి పిలిచి నేను కింద ఒక చేతనేమో కెమెరా, ఒక చేతనేమో కింద పళ్ళు పట్టుకున్నాను. భారతీ గారు నేను ఇద్దరం కలిసి మాడవీధిలో వెళ్తున్నాం. చూసారండి, వెనకాల స్వరం ఊడుకుంటూ వస్తున్నారు మాడవీధిలో. తర్వాత ఏనుగులు వస్తాయి, తర్వాత స్వామివారు వస్తారు. అలా ఊరేగింపుకి వెళ్తాము. మాడవీధుల్లో 4 దిక్కులు ఉంటాయి కదా, ఆ 4 దిక్కుల్లో కూడా స్వామివారికి నైవేద్యం పెడతారనమాట. ఫ్రూట్స్ అవి హారతులు ఇస్తారు, నైవేద్యం పెడతారు. 4 వైపుల కొబ్బరికాయలు కొడతారు, అంటే రకరకాలుగా పెడుతుంటారు. ఇది స్వామివారి గుడి తరఫున వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నమాట. ఇక చూడండి, ఇప్పుడు మేము ఫ్రూట్స్ అవి చూపిస్తాము. ఇక మాకు ఇచ్చారు పట్టుకోమని. ఆ స్వామివారికి నివేదన ఇచ్చేది అది స్వామివారికి అక్కడ మాడవీధుల్లో చూపించి ఆ పళ్ళులో హారతి ఇచ్చి స్వామివారికి నివేదన చేస్తారు. అలా స్వామివారి సుప్రభాతం ఎట్లాగా చాలా అద్భుతం అండి. ఒక్క సేవకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ అర్హతలన్నీ వస్తాయి. స్వామివారు మనకి చాలా పెద్ద పీఠం వేస్తారండి, అదొక గర్వించదగ్గ విషయం. మేము అక్కడ తిరుమల దేవస్థానంలోనే అక్కడ టీటీడీ వాళ్ళది ఇది ఉంది, నాద నీరాజనం. అక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది సాయంత్రం పూట 6ంటికి డైలీ. ఆ టైంలో శ్లోకాలు చదివేటప్పుడు మీరు వచ్చి కూర్చోండి అమ్మా అని పిలిచారు మమ్మల్ని. పిలిస్తే అప్పుడు అయ్యవార్లు అక్కడ కూర్చుని గురువుగారులు వాళ్ళు శ్లోకాలు అవన్నీ చదువుతారనమాట. రోజు 2 గంటల సేపు జరుగుతుంది ప్రోగ్రాం. అప్పుడు నేను భారతీ గారు వెళ్ళి పాల్గొంటే శ్లోకాలు అవి చాలా బాగా చదువుతున్నారమ్మా, 4 రోజులు మీరు రావాలి వరుసగా రండి అని చెప్పేసి మనకి అవకాశం ఇచ్చారు. మేము 5 ప్రోగ్రాములు చేసాం స్టేజీ మీద. ఒకరోజేమో 1 ప్రోగ్రాం చేసాం, ఒకే రోజు 3 ప్రోగ్రాంలు చేసాం. 4 ప్రోగ్రాంలు, ఒక రోజు సింగిల్ ప్రోగ్రాం చేసాం. మొత్తం 5 ప్రోగ్రాంలు 5 లెవెల్ చేసాం. నిజంగా స్వామివారు ఎంత అవకాశం ఇచ్చారో చూడండి. అవన్నీ తలుసుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళతో కలిసి మనం స్వరం కలపడం కూడా మనకు
అదృష్టమే కదా. అలా కలపాలి అంటే ఇలా సేవకు వచ్చిన వాళ్ళనే బాగా గుర్తిస్తున్నారు వాళ్ళు. ఒక రకమైనటువంటి నెంబర్ 1 స్థానం ఇచ్చినట్టే మనకు స్వామివారు. 10 మందిలో గుర్తింపు. ఒక పోలీసులు వాళ్ళు కానీ అయ్యవార్లు కానీ ఎవరైనా సరే అసలు ఎవరు ఇబ్బంది పెట్టరు. అమ్మ 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 అంటూ చాలా మర్యాదపూర్వకంగా, చాలా గౌరవంగా, చాలా బాగా మాట్లాడతారు అన్నమాట. అసలు డ్రెస్ వేసుకుంటే చాలు, అమ్మ ఈ సేవ ఉందరండి, ఆ సేవ ఉందరండి, మీరు చేసుకోండి అని అలా పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి ఇచ్చేది ఒక్క సేవే, 4 గంటలు చేసుకోవచ్చు. కానీ మనకి నచ్చిన సేవ ఏదైనా చేసుకోవచ్చు. స్వామివారికి నాదనీరాజనంలో హారతి ఇస్తున్నారు. ఒకరోజు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇట్లా హారతి ఇస్తారన్నమాట. చూడండి అసలు ఎంత అద్భుతం. వాళ్ళు మనకి ఇచ్చేది ఒక్క సేవే, కానీ మనం 4-5 సేవలు చేసుకోవచ్చు. ఇది ఒక ప్రోగ్రాం అండి. ఇట్లాగే వరుసగా 4-5 ప్రోగ్రాంలు మేము చేసామని చెప్పాను కదా. ఇది ఒకే రోజు 3 ప్రోగ్రాంలు చేసాము. అసలు చాలా సంతోషం. ఈ ప్రోగ్రాంలో గోవిందనామాలు పాడారండి ఆయన. అసలు మోత మోగిపోయింది అనమాట. అసలు ఎంత బాగా పాడాడంటే అంత బాగా పాడాడు. అందరినీ కూడా ఫుల్ సాటిస్ఫై, సాక్షాత్తు స్వామివారి వచ్చి అక్కడ కూర్చున్నారని అంత ఆనందం అయిపోయింది. అంత బాగా పాడాడు అతని పాట, అందరితో పాడించారు. నిజంగా అసలు ఒక్కటి కాదండి, అసలు ఒకటి కాదు, అసలు ఎన్ని 7 రోజులు 7 అద్భుతాలు జరుగుతాయి. కానీ మనకి తెలిసి జరగదు, తెలవకే జరుగుతుంది. అన్నీ అలా ఒకదానికోటి అలా వస్తూ ఉంటాయి అన్నమాట అవకాశాలు. కానీ మనం శ్రద్ధ పెట్టి మనం సేవ చేయాలి అన్న ఆలోచనతో శ్రద్ధ పెట్టి మనం చేస్తే కనుక డెఫినెట్గా మనం అనుకున్నవన్నీ కూడా చేస్తాము. వాళ్ళు ఇచ్చింది ఒక్క సేవ అయినా మనం 4-5 సేవలు చేసుకోవచ్చు. చూడండి అక్కడ భక్తజనం అందరూ కూడా గోవింద గోవింద అని చెప్పేసి అందరూ అలా చేస్తుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా స్వామివారు మనకి అదృష్టం సేవల రూపేణగా ఇస్తాం మూలంగా మనం అనుకున్నవన్నీ కోరికలు మనకి తెలవని కూడా మనకు తెలుసుకుని, మనం చేయాలనుకున్నవి కూడా మనం చేసుకుని, ఆనందం ఆరోగ్యం అన్నీ కూడా మనం చేసుకునే అదృష్టాన్ని కల్పించుకుంటున్నాం. ఆ సేవలో అంత గొప్పతనం ఉందండి. శ్రీవారి సేవలు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రై చేయటం రాలేదని అనుకోండి, భారతీ గారు ఉన్నారు. భారతీ గారికి మీరు ఒక 10 మంది కానీ 15 మంది కానీ ఉన్నా టీంలుగా వెళ్ళిపోవచ్చు. 10 మంది ఉన్నా వెళ్ళొచ్చు, 15 మంది ఉన్నా వెళ్ళొచ్చు. మీకు ఎవరైనా చేసేవాళ్ళు లేకపోయినా, మీకు చేయటం కుదరట్లేదని చెప్పినా భారతీ గారి ద్వారా కూడా సేవలు చేపిస్తారు. ఇప్పుడు ఆవిడ ద్వారా దగ్గర మేము 200 మంది పైన వెళ్ళాం. ఎప్పుడు ఏదో రకంగా సేవలు జరుగుతూనే ఉంటాయి, మేము పంపిస్తూనే ఉంటాం. అంత బాగా జరుగుద్దండి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఇదవుతుంటారనమాట. అంత అద్భుతం అండి సేవలు. ప్రతి ఒక్కళ్ళు సేవలు చేయడానికే ప్రయత్నం చేయండి. ఆనందాన్ని పంచుకుందాం. స్వామివారి నీడన 7 రోజులు మనం ప్రశాంతంగా ఆనందంగా గడిపే అదృష్ట భాగ్యాన్ని కావాలని కోరుకుందాము. ఇంతకన్నా అదృష్టం మనకేం కావాలండి. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అసలు ఇవన్నీ కూడా మేము ఫోటోలు తోటల్లో పూలు కోసినప్పుడు, మాలలు కట్టినప్పుడు, అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు, అలా అన్ని చోట్ల ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఇదిగా ఇక అలా ఫోటోలు దిగాం. ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకాలు అనమాట. అట్లా తీపి జ్ఞాపకాలుగా అలా మిగిలిపోతాయి. చూడండి అసలు ఎంత చాలా బాగుంటుందో. ఒక వైకుంఠంలో ఉన్నామన్నంత ఆనందం అవుతుందండి. 7 రోజుల్లో రోజు డైలీ లక్కీ డిప్ తీస్తారు. ఈ 7 రోజుల్లో మనకి లక్కీ డిప్ ఒకరోజు తగిలిందండి, ఒకరోజు తగిలిద్ది. తగిలితే స్వామివారిది టెంపుల్ సేవ పడిందనమాట. మేము 6గురు వెళ్ళాము. 6గురికి 6 భాగాలుగా టెంపుల్ సేవ పడింది. టెంపుల్ అని ఒకళ్ళకేమో సుప్రభాతం దగ్గర, ఒకళ్ళకేమో హుండీల దగ్గర, అమ్మవారి హుండీ దగ్గర, ఒకళ్ళకేమో ద్వయస్తంభం దగ్గర, నాకేమో టెంపుల్ స్వామివారి దగ్గర, ఇట్లా అన్ని చోట్ల 6గురికి 6 ప్లేసుల్లో పడింది. 4:30 గంటలు ఆనందంగా చేసుకునే అదృష్టం మనకి కలిగింది. లక్కీ డిప్ తగిలేసరికి ఎంత ఆనందం అయిపోయిందో. అది కంపల్సరిగా టెంపుల్ సేవ తగులుతుంది లక్కీ డిప్. ఒకవేళ తగలకపోయినా నెక్స్ట్ టైం అయినా సరే మనం రావాలనే ప్రయత్నం చేయాలి. అయ్యో మనకు రాలేదే అని మనం అనుకోకూడదు. ఈయనండి అనంత ఆళ్వారు 27వ వారసుడు. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన ఆశ్రమం. ఈయన ఆశ్రమం నుంచే తులసి దళం స్వామివారికి ఫస్ట్ పాద పూజకి ఫస్ట్ తులసి దళమే వెళ్తుంది వాళ్ళ ఆశ్రమం నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన వెళ్తారు. స్వామివారికి ఇక్కడ గడ్డం దగ్గర దెబ్బ తగులుతుంది కదా, వైట్గా ఉంటుంది, దెబ్బ తగులుతుందిగా గుణపం విసిరేస్తారు కదా, ఆ దెబ్బ తగిలింది అక్కడ అనంతాళ్ళ వారి ఆశ్రమంలోనే జరిగింది. ఆ పెద్ద ఆయన వాళ్ళ వారసుడు అనమాట. 27వ అతనంట వారసత్వం. ఇవాళ ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మనం వీడియోలు ఫోటోలు దిగే అదృష్ట భాగ్యం కూడా మనకు అలా చేశారు. ఇదేమో వెంగమాంబాలో భోజనాలు వడ్డిస్తాం, ఒక పూట అలా సేవ చేసాం.
ఒకసాట వెంగమాంబాలో, ఒకసాట పూలు మాల కడతాం, ఒకసారి పూలు కొయ్యటం, ఒకసారి ఏమో దాని పేరేంటి వైకుంఠ కాంప్లెక్స్లో ప్రసాదాలు పెడతాం. ఇట్లా అనేకమైన రకరకాలుగా ఈ సేవ ఆ సేవ అని లేదు. మన సొంతంగా అన్ని ప్రతిదీ మనం సృష్టించేసుకోవటమే. రోజుకి 4-5 అయినా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. వాళ్ళు ఇచ్చేది మనకు ఒకటైనా కానీ ఇష్టం. వాళ్ళు ప్రతిదీ మనకి మీటింగ్లు ఫస్ట్ రోజు మీటింగ్లు పెట్టి అన్నీ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. వాళ్ళకి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తారు. వాళ్ళు చేసిన దానికంటే కూడా మనం ఇంకెక్కువే చేసుకుంటాము. అది ఎందుకనంటే స్వామివారి దగ్గరికి వెళ్ళటమే మనకు ఒక గొప్ప వరం. ఆ వరాన్ని మనం ఇలా మలుచుకోవటం కూడా మన అదృష్టం. మనకి కొంచెం అవకాశం ఇస్తాడు స్వామి, కానీ మనం ఇంకెక్కువ తీసుకోవాలి అవకాశం. అలా చేసాం. చాలా సంతోషం. గోవింద.